గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక ముఖ్యమైన వార్తలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు సార్. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కానుకంగా ప్రారంభం. అదే రోజున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ. 1000 ఇందిరమ్మ ఇళ్లలో ఇళ్లతో లబ్ధిదారులకు గృహ ప్రవేశాలు. 5 లక్షల మందికి రాజీవ్ యువ వికాసం. అదేవిధంగా యువతకు లక్షలోపు రుణము. 5 లక్షల మందికి మంజూరు పత్రాలు. 11,000 కోట్లు కేటాయింపు. డ్వాక్రా అంగన్వాడీ మహిళలకు శుభవార్త. విస్తృత ఏర్పాట్లలో అధికార యంత్రాంగం. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం ఒక తీపి కబురు అయితే చెప్పడం జరిగిందంటే, గతంలో ప్రకటించి ఇంకా అమలు చేయని పథకాలను ప్రారంభించడంతో పాటు నిరుద్యోగ యువత కోసం కొత్త ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వము శరవేగంగా పనిచేస్తుంది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అనేది ఈరోజు మనకు రావడం జరిగిందండి. సో ఇక్కడ చూడొచ్చు సార్, ఇందిరమ్మ ఇల్లు కూడా రెడీ అవుతుంది అనేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యువతకు లబ్ధి కూర్చే విధంగా రాజీవ్ యువ వికాసం అనే ఒక స్కీమ్ తీసుకొచ్చారు కదా, ఆ స్కీమ్కి సంబంధించినటువంటి కూడా అప్డేట్ అనేది మనకు జూన్ 2న తెలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక జూన్ 2న చాలామంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. డ్వాక్రా అంగన్వాడీ మహిళలకు శుభవార్త. ఇక్కడ చూడొచ్చు, విస్తృత ఏర్పాట్లలో అధికారిక యంత్రాంగం. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు ప్రకటన దిశగా రెడీ అవుతున్నారు. అదే రోజున తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించనుంది. మొదటి విడతలో ₹1,00,000 లోపు రుణాలు ఇవ్వనున్నారు. దీని కింద 5 లక్షల మందికి మంజూరు పత్రాలను అందజేస్తారు. ఈ పథకం కోసం ప్రభుత్వం ₹1,000 కోట్ల నుంచి 1,000 కోట్ల అందించింది. 16.23 లక్షల మందికి నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోగా జిల్లా కలెక్టర్ లబ్ధిదారులకు ఎంపిక చేయనున్నారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టున్నారు. కేటగిరీ 1 కింద 50,000 లోపు చూడొచ్చు సార్, రుణాలను పూర్తి ఉచితంగా ఇవ్వనున్నారు. అదేవిధంగా నిరుద్యోగుల కొత్త నోటిఫికేషన్ ప్రభుత్వం ప్రకటన చేయనుంది. సుమారుగా 20,000 ప్రకటనల చేయనుంది. పైచిలుకు ఉద్యోగాలకు ప్రభుత్వం ఈ వేదిక నుంచి తీపి కబురు అందించనుంది. జాబ్ క్యాలెండర్, పదోన్నతులు అండ్ ఉద్యోగాల పెండింగ్ డిఏలు, మిగతా సంబంధించినటువంటి విషయాలను కూడా ఇక్కడ స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తుంది. సో ఎప్పుడెప్పుడు కానీ ఎదురు చూసే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, అదేవిధంగా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అండ్ డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలు తెలంగాణలో రానున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఇయర్లో జాబ్ క్యాలెండరు మొన్నటి దాకా డిలే అయింది కదా, ఆ డిలే అయినటువంటి ఆ జాబ్ క్యాలెండర్ మరి పూర్తిగా ముందుకు సాగాలన్న ఉద్దేశంతో దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇప్పటికీ మనకు ఇందిరమ్మ ఇల్లు అయినా సరే, ఇటు జాబ్ క్యాలెండర్ అయినా సరే, సో ఒక విధంగా ముందుకు తీసుకువెళ్ళాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం యోచించేటటువంటి పరిస్థితిలో ఉన్నది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. డ్వాక్రా అండ్ అంగన్వాడీ మహిళలకు శుభవార్తగా చెప్పడం జరిగింది ప్రభుత్వం. దీనికి సంబంధించినటువంటి అంగన్వాడీలో దాదాపుగా 10,000 సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలనేసి యోచిస్తున్నట్లుగా సమాచారం ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. సో దీనిపై విస్తృత ఏర్పాట్లలో అధికారిక యంత్రాంగం ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి సో ఏ క్షణంలో అయినా తక్షణం అయినా ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకునే మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఓవరాల్గా ఇది ఈరోజు మనకు వచ్చినటువంటి వార్తాపత్రికలో ఇన్ఫర్మేషన్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.